పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో పంచవింశతి అంటే ఏంటి, దాని గురించి అద్భుతమైన విషయాలు పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ గారి ద్వారా తెలుసుకుందాం. బళ్ళారి మాస్టర్ వారితో ఇవన్నీ విందాం. నమస్కారం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఏమిటిది? ఎస్ సార్. ఓకే సార్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మొట్టమొదలుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసర్ గురువుల పాదపద్మాలకి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, గురుమాత సురణమాల పత్రిజీ అమ్మ పాదపద్మాలకి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సారు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మ పాదపద్మాలకి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, స్టూడియోలో ఉన్న అందరి ఆత్మకి నమస్కారం. రైట్. ఏమిటి పంచవింశతి? ఎస్ సార్. పంచవింశతి అనేది మన కపిల మహాముని వారు వివరించిన ఒక టాపిక్ సార్ ఇది. ఇక్కడ పంచవింశతి అంటే 105 తత్వాలు ఉంటాయి సార్. 105 తత్వాల్లో పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ భాగం. అచ్చా, 100లో 100లో 5వ భాగం. దాన్ని పంచవింశతి అంటాం. అంటే 105 తత్వాలు ఉంటాయి. దాంట్లో 25 తత్వాలు చాలా ప్రాధాన్యతమైన అని ఇక్కడ మన కపిల మహాముని మహర్షి చెప్పారు. ఇక్కడ 25 తత్వాలు ఏవంటే పంచ జ్ఞానేంద్రియాలు, ఫస్ట్ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, మళ్ళా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇవి టోటల్గా 24 తత్వాలు సార్. ఇంకొక తత్వం ఉంది, అదే ఆత్మ, పురుషమయం అని కూడా అనొచ్చు. అప్పుడు ఈ 24 తత్వాలతో మానవ శరీరం ఉంటుంది. దాంట్లో ఇంకొక తత్వం ఆత్మ తత్వం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మానవుడుగా జీవనం చేస్తాడనమాట. ఇక్కడ టోటల్గా మన శరీరము 25 తత్వాలతో ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు వాడు జీవనం చేస్తారనమాట. ఇక్కడ పూర్ణాత్మ నుంచి విడిపడిన అంశాత్మ ఈ దేహం తీసుకునేటప్పుడు 3 శరీరాలు ధరిస్తుందన్నమాట. సూక్ష్మ శరీరం, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, అలాగే స్థూల శరీరము అని 3 శరీరాలు ఉంటాయి సార్. ఆత్మ 3 శరీరాలు తీసుకొని భూలోకానికి వస్తుంది. సత్యలోకం నుంచి భూలోకానికి వచ్చేటప్పుడు కారణ శరీరం 3 తీసుకుంటారు సార్. అలాగే ఇంకొకటి సూక్ష్మ శరీరం, లాస్ట్కి స్థూల శరీరం. ఆ 3 శరీరాలతో కూడినదే ఈ మానవుడు అని చెప్పచ్చు. ఇక్కడ స్థూల శరీరంలో పంచభూతాలతో ఉంటుంది సార్. స్థూల శరీరం అంటే పంచభూతాలతో తయారైనది, 5 తత్వాలు. సూక్ష్మ శరీరం 17 తత్వాలు, 17 తత్వాలు. కారణ శరీరము 3 తత్వాలు, టోటల్గా 25 అయినాయి సార్. స్థూల శరీరం అంటే పంచభూతాలు అంటే మనకు తెలిసినదే, భూమి, అగ్ని, జలము, వాయు, ఆకాశం. ఈ పంచభూతాలతో అయినదే ఈ మానవ శరీరం, స్థూల శరీరం. ఇక్కడ నెక్స్ట్ సూక్ష్మ శరీరం అంటే 17 తత్వాలు సార్. అవి యావంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, అలాగే మనస్సు, బుద్ధి. ఇవి సూక్ష్మ శరీరం అంటాం. ఇంకా కారణ శరీరం అనేది 3 తత్వాలతో, అదే చిత్తము, అహంకారము, ఆత్మ. ఇవి 3 చేరిస్తే కారణ శరీరం. ఇలాగ టోటల్గా 3 శరీరాలు సార్. ఆత్మ ప్రవేశించేటప్పుడు 3 శరీరాలు ధరిస్తుంది. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, అలాగే స్థూల శరీరం అంటాం. ఎప్పుడైతే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. టోటల్ మనకి 14 లోకాలు ఉన్నాయి సార్. అవి 7 అధోలోకాలు, 7 ఉర్ధులోకాలు. 7 అధోలోకాలు అంటే అతల, వితల, సుతల, తళాతళ, రసాతళ, మహాతళ, పాతాళ అని 7 అధోలోకాలు. ఇంకా 7 ఉర్ధులోకాలు అంటే మనకి తెలుసు. ఏమవి? భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము లేకపోతే సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, లాస్ట్కి సత్యలోకము. ఇక్కడ అధోలోకాల్లో ఎవరెవరు ఉంటారంటే
భాగవతంలో ఉన్నది విషయం మనకి గురుగారు అడిగితే ఈ విషయం చెప్పారు. ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ అధోలోకాల్లో ఖనిజాలు, వృక్షాలు, క్రిమి కీటకాలు, పక్షులు, పశుపక్షాలు, మళ్ళీ సర్పజాతి అలాంటివన్నీ అధోలోకాల్లో ఉంటాయంట సార్ ఆ ఆత్మలన్నీ. ఇంకా ఊర్ధ్వలోకాల్లో మానవ ఆత్మలు ఉంటాయన్నమాట. ఓకే, మనం 7 లోకాల గురించి తెలుసుకున్నాము, 7 అధోలోకాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు విషయానికి మనం వస్తూ ఉంటాం సార్. అంటే భూలోకంలో జీవించేటప్పుడు తాను డెత్ అయినప్పుడు చనిపోయినాక అంటే స్థూల శరీరం వదులుతారనమాట. డెత్ అంటే స్థూల శరీరాన్ని వదిలేయడం. అప్పుడు ఎన్ని తత్వాలు మనకి వదిలించుకుంటామంటే స్థూల శరీరానికి 5 తత్వాలు, ఓన్లీ పంచభూతాలు తొలగించుకుంటాం. అంటే స్థూల శరీరం రాలిపోయిందనమాట. మరణం అంటే స్థూల శరీరం వదలడం. మనము ఎప్పుడు ఉంటాము, కానీ ఈ దేహమే నేను అనుకొని అజ్ఞానంతో జీవిస్తుంటాం. కానీ మనము శరీరాలు కాదనేది మరణం తర్వాత మనకు తెలుస్తుంది. దానికి మనము ఎన్నోసార్లు తెలుసుకున్నాము. మరణం తర్వాత మనము ఇంకా ఉంటాం. మనము దానికి మరణించక ముందే మరణించాలి అని గురుగారు చెప్తుంటారు. అంటే మరణం తర్వాత ఏమి జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పోతారు, ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు అద్భుతంగా మనం ఇక్కడ జీవించగలము, అంటికొన్నట్ల జీవించగలము. లేకపోతే ఈ దేహమే నేను అనుకొని మాయలో అజ్ఞానంలో జీవిస్తూ ఎన్నో కర్మలు కట్టుకుంటుంటాము, మళ్ళీ జన్మచక్రంలో చిక్కుంటామని మనకు తెలిసిన విషయమే. ఎప్పుడైతే తాను మరణం అవుతాడో అంటే స్థూల శరీరం వదులుతాడు అనమాట. అప్పుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు. సూక్ష్మ శరీరం ఎన్ని తత్వాలు? 17 తత్వాలు ఉంటాయి సార్. అంటే పంచ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కండ్లు, నాలిక, చర్మం, చెవులు, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు చెయ్యిలు, కాలు, గుద, సుష్ని, నోరు. పంచ తన్మాత్రాలు అంటే శబ్ద, రూప, రస, గంధ, స్పర్శాదులు. ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయంట సార్. ఆ కంటెంట్ అంతా సూక్ష్మ శరీరంలో 17 తత్వాలతో ఉంటాయన్నమాట. అప్పుడు ఈ డెత్ అయినాక సూక్ష్మ శరీరంతో ఉంటాడు. ఇంకా తాను చేసిన పాప పుణ్య కర్మాలు బట్టి తాను సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి జనలోకంకి వెళ్తాడు. అంటే సూక్ష్మ శరీరం ఎక్కడి వరకు ఎలిజిబిలిటీ అంటే భూవర్లోకము, సువర్లోకం వరకు ఎలిజిబిలిటీ. అక్కడి వరకు పోతుంది. అక్కడ పోయినాక అది రాలిపోతుంది అనమాట. రాలిపోయి జనలోకానికి వెళ్తారు సార్. వెళ్ళి తను చేసిన పాప పుణ్యకర్మలన్నీ చూసుకొని అదంతా విని అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళా ఓకే సార్ రియలైజ్ అయ్యి అది చూసుకొని అంత బయట స్క్రీన్ అంతా చూసుకొని తన చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ చూసుకుంటారు సార్. చూసుకొని మళ్ళా ఒక మాస్టర్ ఉంటారు సార్. అంటే మనకి థర్డ్ అంపైర్ ఉన్నట్ల అవుట్ అయితే అవుట్, 4 అంటే 4 అట్లా చెప్తుంటారు అనమాట. అలాగా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు అక్కడ మాస్టర్స్. నువ్వు చూడయ్యా, నువ్వు ఉన్నతమైన లోకాలు పోవాలంటే ఇలాగ చేయాలా, లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావంటే ఉండు, నీ ఇష్టం. ఇప్పుడు ఆయన సూక్ష్మ శరీరంతో భూవర్లోకము, స్వర్గలోకం వరకు వెళ్తారు. ఆమెటికి అది కూడా 17 తత్వాలతో ఉన్న ఆ ఒక్క సూక్ష్మ శరీరం రాలిపోతుంది సార్. రాలిపోయి కారణ శరీరంతో జనలోకానికి వెళ్తాడు. జనలోకంలో చూసుకుంటాడు తాను చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ చూసుకుంటాడు. చూసుకొని అక్కడ ఒక మాస్టర్ ఉంటారన్నమాట. అంతా చూసుకొని వచ్చి బయటకు వచ్చినాక ఆకాశికరిగానే ఉంటారు సార్. అది అక్కడంతా చూసుకొని బయటంతా చూసుకొని వచ్చినాక ఇలాగా చూడప్ప, ఇలా సాధన చేస్తే జ్ఞానం పొందితే ఉన్నతమైన లోకాలకు వెళ్తావు, లేకపోతే ఇక్కడే ఉంటావు. చాయిస్ ఈజ్ యువర్స్ అంటారు. బలవంతం కూడా చేయరు జన్మలు తీసుకోమని. అప్పుడు వాళ్ళకే ఉండి చలపోయి సరే అని జన్మ తీసుకుంటాడు. మళ్ళీ ఈ యొక్క ఆత్మ భూలోకానికి వచ్చేటప్పుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, మళ్ళీ స్థూల శరీరం తీసుకొని ఈ భూలోకానికి వస్తాడనమాట. అలాగా ఎన్నో జన్మలు అలా చక్రాలు పుడుతూ సరుస్తూ అట్లా చేసుకుంటూ వస్తాడు సార్ లాస్ట్కి. మళ్ళా ఎప్పుడైతే భూలోకంలో ఎక్కువ సేవ చేస్తున్నాడు, వాళ్ళు ఆ జనలోకం దాటి ఆ కారణ శరీరంతో మహాకారణ శరీరం ధరించుకొని అక్కడ వెళ్తారు. ఇక్కడ మహాలోకంలో ఉంటారు. మళ్ళా ఇంకా వాళ్ళు భూలోకంలో ఎక్కువ తపస్సు సాధన చేస్తే తపోలోకానికి వెళ్తారు. ఇంకా ఫైనల్గా వాళ్ళు జ్ఞానాన్ని పంచుకొని బ్రహ్మజ్ఞాని అయితే సత్యలోకానికి వెళ్తారు. ఇది మనము క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుంటామంటే సార్,
ఇక్కడ స్థూల శరీరంలో పంచభూతాల తత్వాలు ఉంటాయి, సూక్ష్మ శరీరంలో 17 తత్వాలతో ఉంటాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, మనస్సు, బుద్ధి. ఇంకా కారణ శరీరంలో చిత్తము, అహంకారము, ఆత్మ, ఈ 3 చేరిస్తేనే కారణ శరీరం అవుతుంది సార్. అలాగే 3 శరీరాలు ఉంటాయి టోటల్గా. ఇక్కడ భూలోకంలో మనిషి మాంసం తింటూ అధరంతో నడుచుకుంటూ పాపకర్మలు చేస్తూ ఉంటే తాను అలాగే ఎన్నో పాపాలు కట్టుకుంటాడు. వాళ్ళు చనిపోయినాక ఆ ఒక్క సూక్ష్మ శరీరంతో వాళ్ళు భూవర్లోకానికి వెళ్తారు సార్. అక్కడ భూవర్లోకంలో ఎవరు ఉంటారంటే పాపకర్మాలు చేసిన వాళ్ళే ఉంటారు. భూవర్లోకంలో 4 లోకాలు ఉంటాయి, 8 లోకాలు ఉంటాయి సార్. 4 ఉర్దూ లోకాలు, 4 అధోలోకాలు ఉంటారు. పాపకర్మాలు చేసిన వాళ్ళు అధోలోకంలో ఉంటారు భూవర్లోకంలోనే. ఇంకా కొంచెం పాపం పుణ్యం చేసిన వాళ్ళు భూవర్లోకంలోనే కొంచెము ఉర్దూ లోకాల్లో ఉంటారు. 4 ఉర్దూ లోకాలు ఉంటాయి కదా సార్, అక్కడ ఉంటారు. ఏమిటితో? ఏ శరీరంతో? సూక్ష్మ శరీరంతో ఉంటారు. అలాగే భూలోకంలో ఎక్కువ పుణ్యం చేశారు, దాన ధర్మాలు చేశారు. అలాగా పుణ్యం చేసినప్పుడు వాళ్ళు ఆ స్థూల శరీరం వదిలినప్పుడు చనిపోయినాక ఆ సూక్ష్మ శరీరంతో భూవర్లోకాన్ని దాటి స్వర్గలోకానికి వెళ్తారు సార్. ఇది కపిల మహాముని చెప్పినది, వాళ్ళు స్వయం అనుభూతి చెందింది చెప్పిందే ఇక్కడ మన గురువులు మనకి వివరిస్తున్నారు సార్. అంటే మనం తెలుసుకోవాల్సింది మరణం తర్వాత ఇంకా జీవితం ఉంది అని తెలుసుకోవాలి. ఇంకా జీవితం అక్కడికే స్టాప్ కాదు. తెలుసుకుంటే ఇక్కడ దాని ప్రకారంగా జీవిస్తాం. దానికి ఇక్కడ గురుగారు ఏం చెప్తారంటే, ఇక్కడి నుంచి అక్కడ చూడకూడదు, అక్కడి నుంచి ఇక్కడ చూడాలి అంటారు. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే మనము ఎరుకతో జీవిస్తాం అన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ చూస్తే ఎరక లేని జీవితం జీవిస్తాం అన్నమాట. దానికి ఇక్కడ సుబ్రహ్మణ్య కాళహస్తి స్వామి ఏం చెప్తారంటే సార్, ఎరుక లేని జీవితము జన్మ పరంపరల అంట, ఎరుకతో జీవితము అవతారాలు అని చెప్తారు. అవతారం. ఎస్ సార్. ఓ, చాలా అంటే ఎరుక లేని జీవితం జన్మ పరంపరకు దారితీస్తుంది. ఎరుకతో జీవితం అవతారం. జన్మ కాదు, అవతారం. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ గా వాళ్ళు జీవిస్తారని ఒక అవతారం. ఎస్ సార్. ఇప్పుడు బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, మన పత్రిజీ గురు గారు, అలాగందరూ వాళ్ళు ఎరుకతో జీవించారు. అవతారమే వాళ్ళు. ఎరుకతో జీవిస్తేనే ఒక అవతారం వస్తాం. ఎస్ సార్. కాన్షియస్ స్టేట్లో మనం జీవించడము అది అవతారం అని ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య కాళహస్తి స్వామి చెప్పారు సార్. దానికోసము మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఈ మరణం తర్వాత ఇంకా జీవితం ఉందని తెలుసుకుంటే అద్భుతంగా జీవించగలరు. ఓకే, ఇక్కడ పుణ్యకర్మలు చేశారనుకోండి, దాన ధర్మాల పుణ్యకర్మలు చేసింటారు. వాళ్ళు స్థూల శరీరాన్ని వదిలి ఇంకా సూక్ష్మ శరీరంతో భూవర్లోకం ఉండి, ఇంకా ఒక మాట ఇక్కడ భూవర్లోకంలో గురుగారు ఇక్కడ చెప్తారు సార్, అక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయంట. భూవర్లోకంలో మా కొడుకు వచ్చాడు, మా నాన్న, మా అమ్మ, మా అవ్వ, మా తాత అని ఆ రిలేషన్షిప్స్ అక్కడ ఉంటాయి. భూవర్లోకంలో ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్ అక్కడ కూడా ఉంటాయని ఇక్కడ గురుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారని. దానికోసము మళ్ళీ భూవర్లోకం తర్వాత స్వర్గలోకంలో ఉండవు రిలేషన్షిప్స్ అనేవి ఉండవు. వాళ్ళు చేసిన పాప పుణ్యకర్మాలు బట్టి అక్కడ జీవిస్తారనమాట. ఇక్కడ దానికోసము ఇక్కడ భూలోకంలో పుణ్యకర్మాలు చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు, అవి పుణ్యకర్మలు అంటాము. ఆ కర్మాలు ఉన్నప్పుడు వాళ్ళు డెత్ అయినప్పుడు భూవర్లోకం దాటి స్వర్గలోకానికి వెళ్తారు సార్. సూక్ష్మ శరీరంతో భూవర్లోకం దాటి స్వర్గలోకంకి వెళ్తారు. అక్కడ వాళ్ళు పుణ్యం ఉన్నంత వరకు అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మృత్యులోకం విశంతి. పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు సార్. పుణ్యం అయిపోయినాక మళ్ళా భూలోకానికి రావాల్సిందే. వచ్చిన వాళ్ళకి మీరు ఒక మాట చెప్పారు, పాపము ఇనుప సంఖ్యలో అయితే పుణ్యము బంగారు సంఖ్యలే. రెండు కంపల్సరీ. మనం ఏమనుకుంటాను అంటే మంచి అంటే మంచిది అని, అది బంగారు సంఖ్యలే. ఎస్ సార్. కంపల్సరీ ఈ మృత్యులోకానికి మనము మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే, మృత్యులోకానికి మళ్ళీ రావాల్సిందే. చాలామంది పండితులు వాళ్ళందరూ పుణ్యకర్మలు పాపకర్మలే చెప్పారు, ఆత్మకర్మలు ఎప్పుడు చెప్పలేదు. మన గురుగారే మనకి చెప్పారు. అదే మనం చేస్తున్నాం. మనం ఎంతో భాగ్యశాలులు అని చెప్పుకోవచ్చు. అందుకే అమ్మ ఒక మాట చెప్తుంటారు సార్, రాజలక్ష్మి అమ్మ, 7 జన్మల పుణ్యఫలము సద్గురు కావాలి అని ఎంతో తీవ్ర తపన ఉంటే మాత్రం మన జీవితంలో ఒక సద్గురు వస్తారంట సార్.
అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి, ఆయన దర్శించాలి అనే త్రికరణ శుద్ధితో ఎంతో భక్తి భావనతో ఉన్నప్పుడు మాత్రము మనము ఈ ధ్యాన మార్గానికి వస్తామంట సార్. భగవంతునికి ఇష్టనైలోనే ఈ ధ్యాన మార్గానికి వస్తారంట, అందరూ రాలేరు సార్. ఇక్కడ ఇది ధ్యానం అంటే ఇంకా అల్టిమేట్, దీనికినా హైయెస్ట్ ఇంకేది లేదు సార్ అని ఇక్కడ అమ్మ చెప్తుంటుంది అనమాట. దానికోసము ఇక్కడ చనిపోయినాక పుణ్యకర్మలు చేసినా కూడా వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ పుణ్యం అంతా అనుభవించి మళ్ళీ మృత్యులోకానికి రావాల్సిందే. కానీ జన్మలు ఉంటాయి, కానీ ఇక్కడ పాపకర్మాలు చేసిన వాళ్ళు చాలా కష్టకరంగా వాళ్ళు జీవిస్తారు, పుణ్యం చేసిన వాళ్ళు చాలా ఒక భోగమైన జీవితం జీవిస్తారన్నమాట. కానీ జన్మలు తప్పు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ భూలోకంలో మహాసేవ చేశారు సార్, ఎక్కువ అంటే నిస్వార్థంగా దేహలాభంకు. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రం తెచ్చాడు అంటే ఆ స్వాతంత్రము దేహానికి లాభం చేకూరుస్తుంది, అది మహాసేవ. మదర్ తెరేసా కుష్ఠరోగులకి అందరూ దూరం పోతుంటే ఆ తల్లి మాత్రము అందరినీ పిలుచుకొని వాళ్ళకి క్షేమాన్ని చూసింది, అది మహాసేవ. అలాంటి సేవలు చేసినప్పుడు అది ఇతర దేహాలకి మంచి చేసిందనమాట, కనుక అది మహాసేవ అనమాట. అంటే పుణ్యంకిన ఎక్కువ నిస్వార్థమైన సేవ చేసేదానికి అది దేహానికి పుణ్యం చేసేదానికి వాళ్ళు అది మహాసేవ అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు దేహం వదిలినాక, స్థూల శరీరం వదిలినాక ఆ సూక్ష్మ శరీరంతో భూవర్లోకానికి వెళ్ళి మళ్ళా స్వర్గంలోకంకి వెళ్ళి అక్కడ ఆ సూక్ష్మ శరీరం కూడా వదిలి కారణ శరీరంతో జనలోకానికి వెళ్తారు సార్. జనలోకం నుంచి అడత తన చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ చూసుకొని తన భూలోకంలో ఎక్కువ అర్హత సంపాదించిన దానికి ఇంకా ఆ ఒక శరీరంతో కారణ శరీరంతో అక్కడ మహాలోకానికి వెళ్తారు సార్. మహాలోకంలో ఎవరు ఉంటారంటే మహాత్ములు ఉంటారు సార్. అంటే భూలోకంలో ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు, మహాసేవ చేసిన వాళ్ళు మహాలోకానికి వెళ్తారు సార్. ఇంకా అంటే కారణ శరీరం మహాకారణ శరీరంతో వెళ్తారన్నమాట. ఇక్కడ భూలోకంలో అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ జన్మలు తప్పు సార్, మళ్ళీ రావాల్సిందే, ఆ సేవ చేసినా మళ్ళీ రావాల్సిందే. ఇక్కడ ఇంకా ఏం చెప్తారు గురుగారు, ఇక్కడ భూలోకంలో ధ్యానం చేశారు, సేవలేం చేయలేదు సార్, ధ్యానం చేశారు. దానికి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు సార్, ఏమంటే తపస్సభ్యచో యోగి పండితభ్యచో మతోదిక కర్మభ్యచో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్తారు సార్. అంటే ఉపవాసాలు రథాలు దనక్కిన పురాణ ప్రవచనాలు చెప్తుంటారు కదా ఆ పండితులు, వాళ్ళకిన మళ్ళా నిత్య నైమిత్తిక కర్మలు సంధ్యావందనలు పూజలు పునస్కారాలు హోమాలు యజ్ఞాలు అవి నిత్య నైమిత్య కర్మలు ఆ పనులు చేసేదానికిన యోగి శ్రేష్ఠుడు అని కృష్ణ పరమాత్మ చెప్తారు సార్. అంత పవర్ఫుల్ అయినది ఈ యొక్క ధ్యానము. ఎవరైతే ఈ ధ్యానం చేస్తుంటారో వాళ్ళు ఉన్నతమైన లోకాలకి వెళ్తారు సార్. భక్తిలో నిత్య కర్మలు చేసినా పూజలు పునస్కారాలు చేసినా పురాణ ప్రవచనం చేసినా వాళ్ళు స్వర్గలోకానికి వరకు వెళ్ళగలరు, ఆ లోకం దాటి మళ్ళీ పైనకి వెళ్ళలేక అర్హత సంపాదించుకోలేరు సార్. కానీ ఒక యోగి జనలోకాన్ని దాటుతారు సార్, తపోలోకానికి వెళ్తాడు. ఓన్లీ ధ్యానం చేసిన తపోలోకానికి వెళ్తారు. అంటే భూవర్లోకం దాటి స్వర్గలోకం దాటి కారణ శరీరంతో జనలోకం వెళ్ళి మహాకారణ శరీరంతో మహాలోకం దాటి మళ్ళా తపోలోకానికి వెళ్తారు. అంటే మహాసేవకినా ఎక్కువ మహాసేవ కన్నా ధ్యాన సేవ ఎక్కువ, ధ్యాన సాధన ఎక్కువ. ధ్యానం అంటే తపస్సు, తపోలోకం వెళ్తారు సార్. అక్కడికి వెళ్ళినా మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిందే. ఓన్లీ ధ్యానం చేస్తే కూడా మళ్ళీ వస్తాం. ఇక్కడ చూడండి సార్, స్థూల శరీరం వదిలితే ఇంకా 17 తత్వాలు ఉంటాయి, 20 తత్వాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం 17 తత్వాలు, అది వదిలిన కారణ శరీరంతో 3 తత్వాలు ఉంటాయి. ఇది మనకు తెలుసు. ఇప్పుడు భూలోకంలో సాధన చేశాడు, బాగా తీవ్ర సాధన చేశాడు, అష్టసిద్ధులు పొందాడు. కానీ జ్ఞానం లేదు, అహంకారం తెచ్చుకున్నాడు.
అప్పుడు వాళ్ళు తపోలోకానికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ జ్ఞానం మోక్షం పొందలేరు. ఎందుకంటే అక్కడ చిత్తము అహంకారం అనేది ఉంది. ఇంకా కారణ శరీరంలో చిత్తము అహంకారం ఉంది. సూక్ష్మ శరీరంలో మనకి 17 తత్వాలు తెలుసుకున్నాము, స్థూల శరీరంలో 5 తత్వాలు తెలుసుకున్నాము. తపోలోకానికి వెళ్ళినా వాళ్ళు మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ చిత్తశుద్ధి కాలేదు, అహంకారము ఇంకా ఉంది. దానికోసం వాళ్ళకి ఇంకా సత్యలోకానికి సీట్ లేదనమాట. దానికోసం ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే మాస్టర్స్, ఏం చేసుకోవాలంటే సార్, వాళ్ళు సాధన చేసింటారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు, మళ్ళీ జన్మచక్రంలో చిక్కుంటారు. దానికి ఇక్కడ పురాణాల్లో ఒక కథ ఉంది సార్, చాలా అద్భుతమైన కథ. జడభరత అని. భారతదేశాన్ని ఆయన అద్భుతంగా రాజ్యపరిపాలన చేశాడు. పాండవులు ఎట్లయితే రాజ్యపరిపాలన ధర్మంగా చేశారో, రాముడు ఎలాగ చేశాడో అట్లా జడభరత అని ఉన్నారు సార్. ఆయన రాజ్యపరిపాలన ధర్మంగా చేస్తూ వాళ్ళ కొడుకులు యుక్త వయసుకు వచ్చినాక కొడుక్కి ఆ పట్టాభిషేకం చేసి అందరి పర్మిషన్ తీసుకొని, భార్యని కొడుకుని అందరి పర్మిషన్ తీసుకొని ఈ మిగిలిన ఈ శేష జీవితాన్ని ఇంకా జపతపాదులు చేసి ఇంకా మోక్షం వైపు ఈ ప్రయాణిస్తాను అని చెప్తారనమాట. సరే అని అందరూ పర్మిషన్ తీసుకొని ఇంకా గురువులు ఒక సాధన నేర్చుకొని ఆ జ్ఞానం ఆ సాధన నేర్చుకొని అక్కడ పోతాడనమాట ఒక సాధన కోసం. అక్కడ ఒక నది ఉంటుంది, ఒక చెట్లు బాగా ప్రకృతి దగ్గర కూర్చొని ఒక కుటీరం కట్టుకొని సాధన చేస్తూ అలాగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ జింక అది గడ్డి తింటుంటుంది, గ్రాస్ తింటుంటుంది. అప్పుడు ఒక సింహం దానికి ఆకలి కరెక్ట్ ఆహారం దొరికిందని తినేకపోతుంది, అటాక్ చేసేకపోతుంది. అది చూసి ప్రెగ్నెంట్ లేడీ జింక అక్కడ నది ఉంటుంది కదా సార్, అట్లా అది నది తినేకొస్తుందని ఓడి జంప్ అయ్యి అక్కడ దాటిపోతుంది అనమాట. ఆ ఎగిరినప్పుడు అది ప్రసవరం అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది అనమాట. చిన్న ఒక జింక అక్కడే నది ఒడ్డున ఉంటుంది అనమాట. అదే అది ఎగిరిపోయింది కదా అని ఇంకా సింహం వాపస్ పోతుంది. అప్పుడు మన ఎవరు జడభరత అక్కడ నది దగ్గర స్నానం చేసేకి వస్తాడు. చూడండి, ఇక్కడ అంతా వదిలిపెట్టి వచ్చిన జడభరతుడు ఆస్తి, ఒక రాజ్యము, తన కుటుంబాన్ని, భార్యని అంతా వదిలి వచ్చాడు. కానీ ఒక్క చిన్నది ఒక మమకారం పెంచుకున్నాడు. ఏమైంది? నదిలో పోయి స్నానం చేశాడు. వస్తుంటే అక్కడ జింక పిల్ల ఉంది. అది అరే ఒక గంట సేపు చూసాడు దాని తల్లి ఎక్కడైనా ఉంది ఏమని. లేదు, అదొకటే అక్కడ ఉంది. ఉంటే ఏం స్వామి పాపం వెళ్ళి అనాథగా ఇదొకటే ఉంది కదా అని ఎట్లా క్షేమంగా చూడాలి కదా అని అట్లా దాని కొట్టిరలో పిలుచుకుని పోయి దానికి ఎక్కడక్కడ పాలు దొరుకుతాయి కదా, పాలు తాగిపించడము, కొంచెం పెద్దదైనాక గడ్డి తినిపించడం, దాన్ని క్షేమం చూసుకుంటున్నాడు. దాన్ని ఎందుకు వచ్చాడు మర్చిపోయాడు పర్పస్. దాన్ని మమకారంతో లొంగిపోయినాడు. అలాగా తినిపిస్తూ తన సాధన అంతా మర్చిపోయాడు. దానిపైన మమకారం పెంచుకున్నాడు, దాని క్షేమమే చూసుకుంటున్నాడు. అలాగా వయసు అయిపోయింది, ఇంకా మంచి పైన పనుకొనేసినాడు. అది బెద్దదైంది జింక. బెద్దదైన కాలు వచ్చింది కదా, ఇంకని బయటకి ఎక్కడో పోయి గడ్డి తినకపోయింది. లాస్ట్కి ఆయన వయసైన ఒక జడభరతుడు మంచి పైన పడ్డాడు. అరే జింక స్పృహ వచ్చింది, ఎక్కడ జింక ఉందని జింక 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 అనుకుంటా దేహాన్ని వదిలిపెట్టాడు. చూడండి, ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తారంటే అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం అంటారు సార్. అంత్యకాలంలో మనం ఏమైతే స్మరణిస్తామో అదే మనము అవుతామంటారు సార్. ఆయన అంత్యకాలంలో ఏమన్నాడు? జింక 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 అని అన్నాడు సార్. అందరికి ఆ భావనతో వదిలిపెట్టాడు. యాక్చువల్లీ ఈ మానవ జన్మ వచ్చినాక మళ్ళీ మానవుడిగే పుట్టాల, కానీ ఆయన అటాచ్మెంట్ మమకారం పెంచుకునే దానికి ఏమవుతుందంటే తాను శరీరం వదిలినాక తాను చేసిన తపస్సు నుంచి తాను తపోలోకానికి వెళ్ళగలడు, కానీ మరలా భూలోకంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తాను జ్ఞానం పొందలేదన్నమాట. తపోలోకానికి వెళ్ళాడు, మళ్ళా తను చేసిన తపస్సు నుంచి ఆ శక్తి నుంచి తపోలోకానికి వెళ్ళాడనమాట. కారణ శరీరంతో మహాకారణ శరీరం తీసుకొని తపోలోకానికి వెళ్ళి మళ్ళా జన్మ తీసుకొని భూలోకానికి వచ్చి చూడండి, జింక జింక అనే దానికి వాళ్ళు జింకగా పుట్టాడు. మళ్ళా
చూడండి. చాలా వెరీ రేర్ కదా వెనక్కి వెళ్ళడం అనేది. ఆ, కానీ మళ్ళీ ఏమనుకుంటూ వదిలాడో అదే జరిగింది, అదే జరిగింది. అదే జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మన పత్రిసారి చెప్పారు సార్. మమకారం అనేది ఎప్పుడూ ఉండరాదు. అవును, ఏంటి జ్ఞానం అందించి వదిలేసి వెళ్ళిపోవాలి. అది దానికి పత్రిసారి ఇక్కడ మమకారం నుంచి ఒక పాయింట్ చెప్తారు సార్. ఒక జిలేబీ అంత తినే ఉంటే మమకారం ఉంటే పర్లేదు, 2 జిలేబీ తినేదంటే మమకారం ఉంటే పర్లేదు, 3 జిలేబీ తినేదంత ఉన్నా పర్లేదు. తింటాం రావయ్యా అని 10 జిలేబీలు 20 జిలేబీలు తింటే అది షుగర్ వస్తుంది. అలాగే జిలేబీ పైన ఎంత మమకారం ఉంటే, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అలాగే అందరిపైన మమకారం ఎంత ఉంటే అంత తక్కువ ఉంటే మంచిది అనమాట. ఎక్కువ ఉంటే ఇలాగా జింక్లాగా మనము మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా జడభరతుడు యాక్చువల్లీ ఆ జన్మలోనే మోక్షం పొందాల్సిండే, కానీ ఒక మమకారం వల్ల, ఆ జింక పైన మమకారం వల్ల మళ్ళీ జింకగా పుట్టాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, జింకగా పుట్టినా కూడా అన్ని జింకల్లాగా ఉండలేదు. అది దానికి పూర్వజన్మ ఒక జ్ఞాపకం ఉంది. దానికోసం సపరేట్గా అవి మిగతావన్నీ సంసారం చేస్తూ పిల్లలు కంటూ అలాగే జీవిస్తున్నాయి మిగతా జింకలు. కానీ ఇది పూర్వజన్మ జ్ఞానం ఉంది దానికి, అది సపరేట్గా ఉంటుండే. ఎక్కడో ఋషులు మహర్షులు అక్కడ జ్ఞానము ఆత్మజ్ఞానం బోధించే చోట అక్కడ పోతుంది అనమాట. ఆ వాసన బలము ఉందనమాట. గత జన్మ సంస్కారము అది జింకికి గుర్తుకుంది. నేను ఆత్మ అని తెలుసుకున్నాడు. నేను జడభరతుడు ఏంటి, ఆ మమకారం వల్ల ఇట్లా ఉన్నాను తెలుసుకున్నాడు. ఆయన ప్రజ్ఞలో ఉన్నాడు. అప్పుడు అక్కడ తనకి దేహాన్ని బతకడానికి ఎంత కావాలో అంత గడ్డి తింటుండే, వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని అంతా స్వీకరిస్తుండే. అలాగా చేసుకుంటూ లాస్ట్కి శరీరం వదిలిపెట్టింది సార్, అవేర్నెస్గా వదిలిపెట్టింది. అప్పుడు మళ్ళా ఆ ఆత్మ మళ్ళా తపోలోకానికి వెళ్ళింది. ఓకే, కారణ శరీరము మహాకార్య శరీరంతో తపోలోకానికి వెళ్ళింది సార్. మళ్ళీ ఆయన జన్మ తీసుకున్నాడు. తీసుకొని అవేర్నెస్గా అప్పుడు మళ్ళీ మమకారం ఏం పెంచుకోలేదన్నమాట. జన్మ తీసుకొని ఒక యోగీశ్వరుల కుటుంబంలో పుట్టాడు. ఇక్కడ భగవద్గీతలో మనకి చాలా అద్భుతంగా చెప్పారు సార్. మనము సాధన చేసే సాధకులు పని లేక అనుకుంటున్నారు. ఎంత పవిత్రమైనదంటే సార్, అంత పవిత్రమైనది ఈ ఒక ధ్యానం అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందలేకున్నట్ల మధ్యలో చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మ తపోలోకానికి వెళ్తారు సార్. వెళ్ళి నెక్స్ట్ జన్మ ఉంటుంది కదా సార్, నెక్స్ట్ జన్మ ఒక శ్రీమంతుల కుటుంబంలో పుడతారు సార్ వాళ్ళు. ఇప్పుడు మనకి చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం కావచ్చు, ఆర్థికంగా ప్రాబ్లం కావచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఏమో విధాలుగా నానా విధాలుగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా మనకి ఈ యొక్క సంస్కారం వల్ల వాసన బలం వల్ల మంచి ఒక గత జన్మలు చేశాము, ఈ జ్ఞానం మనము ఆసక్తి చూపిస్తున్నాము, కొద్దిపాటి ఉండింది మనకి. ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు మనం మరణించినా కూడా, ఆ అనుభూతి పొందుకోకున్నట్లు మరణించినా కూడా మనం తపోలోకానికి వెళ్తాము. వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ జన్మ తీసుకున్నా కూడా ఒక మంచి, మనకి ఏమి తొందర లేకున్నట్ల, ఆర్థిక సమస్య లేకున్నట్ల, కుటుంబ సమస్య లేకున్నట్ల, ప్రాపంచికమైన సమస్య లేకున్నట్ల అంత కంఫర్టబుల్గా ఉండే ఒక ఫ్యామిలీలో మనం పుడతామంట సార్. సో అలా తపోలోకానికి వెళ్ళాల్సిన అతను జింకగా తీసుకున్నాడు. జ్ఞానం వింటూ తర్వాత ఏం జరిగింది? ఎస్ సార్, అది అక్కడ మనము భగవద్గీతలో ఒక మనకి చెప్పారు సార్. ఈ సాధన చేసేవాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు సార్. మనం ప్రాపంచికంగా ధనం సంపాదించుకోకుండా ఉండొచ్చు, సాధన చేస్తున్నాం, అందరూ మనల్ని అవమానించవచ్చు, కానా పర్లేదు. ఈ సాధన చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే జన్మలు అనేవి చాలా ఉన్నాయి సార్. ఈ సాధన ద్వారా చేస్తూ వాళ్ళు చనిపోయినా వాళ్ళు తపోలోకానికి వెళ్ళి ఉన్నతమైన లోకము సార్. అలా స్వర్గలోకంకినా, భూవర్లోకంకినా, స్వర్గలోకంకినా, మహాలోకంకినా శ్రేష్టమైన లోకము తపోలోకము. ఆ లోకానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎంతోమంది ఋషులు మహర్షులు పెద్ద మాస్టర్స్ ఉంటారు సార్. వాళ్ళతో ఎంతో జ్ఞానాన్ని పొందుతామన్నమాట. వాళ్ళ ఒక గైడెన్స్ ద్వారా చూడాలి, ఇంకొక లోకం ఉంది, నువ్వు సాధన చేస్తే ఆ జ్ఞానాన్ని పొందితే సత్యలోకం చేరుతావు, నువ్వు ఒక పూర్ణాత్మ కావాలయ్యా భూలోకానికి వెళ్తే అని చెప్తారనమాట. వాళ్ళు ఇచ్చే ఒక సలహా ద్వారా, ఒక విశ్వాసంతో మళ్ళా తను కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం తీసుకొని మళ్ళీ భూలోకానికి వస్తారు. ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి వచ్చేటప్పుడు 3 తీసుకొని వస్తారు, మళ్ళీ 25 తత్వాలను తీసుకొని వస్తాం సార్. 100% సార్. అట్లా వచ్చి వాళ్ళు మనకి చెప్పుకున్నాం. భగవద్గీత ఏం చెప్పిందంటే అక్కడికి వెళ్ళి భూలోకంలో మంచి యోగుల కుటుంబంలో కానీ పుడతాడు, లేకపోతే ఒక శ్రీమంతంలో కుటుంబంలో కానీ పుడతాడనమాట. పుట్టి వాళ్ళ ఒక స్పిరిచువల్ జర్నీ ఎక్కడికైతే బ్రేకప్ అయిందో మళ్ళీ ఈ జన్మలో వాళ్ళకి ఏమి తొందర లేకున్నట్ల పూర్తిగా పరిపూర్ణంగా ఆ జ్ఞానాన్ని పొంది, ఒక సద్గురుని ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని పొంది
మళ్ళీ ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచి తాను శరీరం వదిలినాక సత్యలోకానికి చేరుకుంటాడు సార్. ఇది భగవద్గీతలో మనకి చెప్పింది. అలాగే యోగ భ్రష్టత్వం అయినా కూడా ఏమి తప్పేం లేదు సార్, ఏం తొందర ఏం లేదు. కృష్ణుడే చెప్తాడు అర్జునుడు చెప్తాడు, బావా ఇట్లా సాధన చేస్తూ మళ్ళీ మాయలో పడిపోతే యోగ భ్రష్టం అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమనంటే అప్పుడు ఏమీ టెన్షన్ తీసుకున్న పని లేదయ్యా, వాళ్ళు చనిపోయినా కూడా అంటే ఈ సాధన చేస్తూ మళ్ళీ మాయలో పడిపోతాడు అన్న ప్రాపంచిక మాయలో. అట్లాంటి వాళ్ళు కూడా చనిపోయినా ఆ చేసిన తపో ఒక శక్తి ఫలం నుంచి వాళ్ళు తపోలోకానికి వెళ్ళి నెక్స్ట్ జన్మ కూడా బాగా ఒక యోగుల కుటుంబంలో కానీ శ్రీమతుల కుటుంబంలో కానీ పుట్టి వాళ్ళు ఆ స్పిరిచువల్ జర్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు జ్ఞానాన్ని పొంది 10 మందికి పంచి వాళ్ళు సత్యలోకానికి వెళ్తారని బాగా హామీ ఇచ్చారు మన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు. అలాగా ఇక్కడ మనం విషయానికి వస్తే జడభరతుడు జింక పైన మమకారం పెంచుకొని చనిపోయాడు. ఆయన ఆత్మ తపస్సు చేసిన దానికి తపోలోకానికి వెళ్ళాడు, కారణ శరీరం దాటి తపోలోకానికి వెళ్ళాడు. అంటే అక్కడ 3 తత్వాలు ఉంటాయి సార్. అక్కడ చిత్తము, అహంకారము, ఆత్మ అక్కడ కారణ శరీరంతో ఆడ మన తపోలోకంలో ఉంటారు సార్. ఉండి అట్లా గైడెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు మనం ఆయన జడభరతుడు ఏమనుకుని వదిలిపెట్టాడు, జింక 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 అని అనుకొని వదిలిపెట్టాడు. దానికి ఆయన జన్మ తీసుకున్నప్పుడు జింక శరీరం తీసుకున్నాడు. కానీ ఆయనకి గత జన్మ సంస్కారం వల్ల ఆ ప్రజ్ఞ జ్ఞానం ఉండడం వల్ల దాంట్లో మమైక్యం కాకోకున్నట్ల సపరేట్గా వచ్చి ఆయన ఒక యోగులు ఋషులు వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని సాధన వింటూ అదే ఒక అవేర్నెస్గా తన శరీరం వదిలిపెట్టి తాను తపోలోకానికి వెళ్ళి మళ్ళా భూలోకానికి వచ్చి ఒక యోగుల కుటుంబంలో పుట్టి ఆ జ్ఞానాన్ని పొంది 10 మందికి పంచి తనలాగా కొంతమంది తయారు చేశారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పాలి సార్. గురుగారు ఎప్పుడు చెప్తుంటారు తీర్థాంక గోత్ర బంధం అని. మనం ఎంత తెలుసుకున్నా మళ్ళీ అందియకపోతే అది కూడా బంధమే. సత్యలోకానికి వెళ్ళా మళ్ళీ జన్మ తీసుకోవాలంటే సార్ అనుభూతి పొందడం జ్ఞానాన్ని పొందడం పంచలేదు, ఆ పంచడం కోసం అలా జన్మ ఎత్తాలంట. అది తీర్థాంక గోత్రం బంధం అని అంటారు. అందుకే మఠాల్లో గురు పరంపర అంటే ఒక గురువు ఉన్నప్పుడు ఒక శిష్యుని తయారు చేస్తారు సార్. అది మనకి తెలిసినది, ఓకే శిష్యుడు తయారు చేసింటారు అనుకుంటుంటివి, కానీ ఇంత అర్థం అని గురుగారు మనకి చెప్పినాకే మనకి తెలుసు. వాళ్ళు ఒకరికి అందించాలి. అప్పటి పరంపర ప్రకారంగా ఒక్కరిని తయారు చేసి వెళ్ళారు. కానీ మన పత్రిజీ ఎంతో మందికి అందిస్తే దాని నుంచి అసలు మొత్తానికే జన్మరాహిత్యం కోసమే అద్భుతమైన జ్ఞానం అందించారు. ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, ఏం తెలుసో అది చెప్తూ పో అని చెప్పారు సార్. ఎందుకంటే జ్ఞానం అనంతం సార్, ఎంత తెలుసుకున్నా అన్లిమిటెడ్గా ఉంటుంది. దానికోసం తెలిసిన జ్ఞానాన్ని తెలుసుకునేవారు చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్తూ పోవని చెప్తుంటారు. అలాగా మనం ఈ నేర్చుకున్న జ్ఞానాన్ని పంచాడనమాట. ఎవరు మన జడభరతుడు ఒక యోగుల కుటుంబంలో జన్మ తీసుకొని మళ్ళా ఒక బ్రహ్మజ్ఞానిగా మారి సాధన ద్వారా ఇక్కడ బ్రహ్మజ్ఞాని అంటే సార్ ఏమిటితో తాదాత్మ్యం చెందడం అనమాట. అంటికొన్నట్లు ఉంటాడు, తామరాక పైన నీటి బొట్టులాగా ఉంటాడు. నేనే అంతా నేనే అన్న ఒక స్థితిలో ఉంటాడు సార్. ఆ స్థితిలో ఉంటూ తనలాగా ఆ జ్ఞానాన్ని పంచి తాను శరీరం వదిలినాక ఆ సత్యలోకంతో ఆత్మతో అన్ని శరీరాలు వదిలి అన్ని తత్వాలు వదిలి లాస్ట్కి నిర్గుణమైన ఆత్మతత్వంతో సత్యలోకానికి చేరుతారని ఇక్కడ మనం తెలుసుకోవాలి సార్. ఓకే, అంటే ఇక్కడ మమకారంతో ఉన్నా కూడా మనము తపోలోకానికి వాళ్ళకే వెళ్ళగలము, సత్యలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ తాను భూలోకంలో మంచి పనులు చేసినా స్వర్గలోకానికి వెళ్తారు, పాపకర్మలు చేసినా సూక్ష్మ శరీరంతో భువర్లోకానికి వెళ్తారు. మళ్ళీ మహాసేవ చేస్తే ఈ మహాలోకానికి వెళ్తారు, అంటే కారణ శరీరంతో వెళ్తారు, అంటే 3 తత్వాలతో వెళ్తారు సార్. మళ్ళా తాను సాధన చేసి సిద్ధిని పొందిన జ్ఞానం లేకపోతే తపోలోకం వరకే వెళ్ళగలడు, అంటే అక్కడ 3 తత్వాలు ఉంటాయి సార్. చిత్తము, అహంకారము, ఆత్మ, ఆ 3 తత్వాలతో తపోలోకానికి వెళ్తారు. ఎప్పుడు సత్యలోకానికి వెళ్తారంటే నిర్గుణ తత్వం కావాలా, అంటే నిర్గుణుడు కావాలా, ఓన్లీ ఆత్మతత్వంతో ఉండాలి, తాను ఎరకతో ఉండాలి, అహంకారము తొలగిపోవాలి. ఆ 2 రాలిపోతేనే సత్యలోకానికి సీటు. దానికి లెస్ లగేజ్ మోర్ గెయిన్, ఎంత లగేజ్ తక్కువ ఉంటే అంత వాళ్ళు వెళ్ళగలరు అని ఇక్కడ మనకి ఎప్పుడు చెప్తుంటారు. దానికోసము సార్ ఇక్కడ మనము మమకారంతో మళ్ళా జన్మలు ఉంటాయి చేసినా కూడా చిత్తశుద్ధి చేసుకోవాలి సార్. చిత్తశుద్ధి చేసుకోవాలంటేనే మనకి పతంజలి మహర్షి చెప్పారు, మన గురుగారు చెప్పారు, యోగ చిత్త వృత్తి నిరోధ
అంటే యోగం అంటే కలయిక. మనసు యోగం అంటే ఇప్పుడు బాహ్యమైన యోగాసనాలు చేస్తుంటారు, అది కాదు. యోగం అంటే కలయిక, మనసు శ్వాసతో కూడుకునేదే యోగము అని చెప్తాం సార్. అలాగా శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మనసుకి శ్వాసకి అవినాభావ సంబంధం ఉంది సార్. మనసు కోపం ఉందంటే శ్వాస ఫాస్ట్ ఆడుతుంటుంది, మనసు శాంతిగా ఉంటే శ్వాస కూల్గా ఉంటుంది, అంటే నిదానంగా ఆడుతుంది. శ్వాస అనేది నిలబడిపోయిందంటే మనసు లయమైపోయిందని అర్థం సార్. అది కావాలంటే ఈ శ్వాస మీద ధ్యాస అనుసంధానం చేసినప్పుడు ఏమవుతుంది, మనసు అనేది శూన్యమైపోతుంది సార్. దానికి ఇక్కడ పతంజలి మహర్షి కూడా, మన బుద్ధుడు కూడా మన పత్రిజి గురు గారు కూడా మనకి ఇదే చెప్పాడు అనమాట, శ్వాస మీద ధ్యాస అని. అంటే ఇక్కడ యోగం చేస్తే చిత్త వృత్తి నిరోధ, అంటే చిత్తం అంటే మనస్సు, వృత్తి అంటే ఆలోచనలు, నిరోధ అంటే ఈ మనసులో ఉన్న ఆలోచనల్ని ఖాళీ అయిపోతాయి సార్. అదే యోగం అని, అదే ధ్యానం, అదే శ్వాస మీద ధ్యాస. దానికి ఇది అంత సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. దీనికి మించిన ఒక సాధన ఇంకోటి లేదు సార్. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఆఖరి జన్మలో ఉన్నారని ఎప్పుడూ గురుగారు చెప్తుంటారు. మనసుని జయించేది, మనిషిని ఆలోచన రహిత లేని స్థితికి చేరాలంటే ఈ శ్వాస మీద ధ్యాస తప్ప ఇంక వేరే ఆ సాధనలు మనకి అది రిజల్ట్ ఇది సార్. రైట్. ఇప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఆత్మాని తెలుసుకున్న మళ్ళీ ప్రాపంచిక సేవల్లోనో మమకారంలోనో అహంకారంలోనో ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది సార్. పునరపి జననం పునరపి మరణం, జన్మచక్రంలో చిక్కవలసి వస్తుంది సార్. ఇక్కడ దానికోసము మనము ఏం చెప్తున్నారంటే ఈ చిత్త అనే తత్వాన్ని మనము లేకుండా చేసుకోవాలి, మనసు అనేది లేకుండా చేసుకోవాలి. ఇక్కడ అంతఃకరణ చతుష్టయం అని ఉంది సార్. అంటే అంతఃకరణ చతుష్టయం అంటే మనసే సార్. మనసులోనే 4 టైప్: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మనసు బుద్ధి సూక్ష్మ శరీరంలో ఉంటుంది, ఈ చిత్తము అహంకారము కారణ శరీరంలో ఉంటుంది సార్. ఈ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం సార్. ఎంత చిత్తం అంటే పుంఖాలుగా ఆలోచన చేస్తుంటుంది సార్. అది నిరంతరంగా ఆలోచన చేస్తూనే ఉంటుంది. అదే చిత్తం పని. ఏందో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది, అదే చిత్తం పని. ఆ చిత్తంలో ఉన్న ఆలోచనని ఖాళీ చేసుకోవాలంటేనే శ్వాస మీద ధ్యాస. చాలామంది శ్వాస మీద ధ్యాస చేసేటప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు సార్. ఆలోచనలు వస్తే సరిగ్గా ధ్యానం చేయట్లేదేమో అనుకుంటున్నారు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే ఒకటే వస్తున్నాయంటే రాదు, వెరైటీ వస్తుంటాయి. అంటే ఈ మనసులో ఉన్న మనోడు అంటే 3 అనుకున్నాం: దేహము, మనసు, ఆత్మ. కన్ను ముచ్చుకున్నాడు ఈ మనసుతో ఉంటాం, ఆలోచనలు వస్తుంటాయి. ఒకటే వస్తున్నాయంటే కాదు, వేరే వస్తున్నాయి. అంటే ఈ మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటికి పోతున్నాయి సార్. చూడండి సార్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మూసుకున్నప్పుడు వస్తున్నాయంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. దీంట్లో స్టాక్ ఉండేవన్నీ ఖాళీ అయిపోతున్నాయని అర్థం సార్. దానికి సంతోషపడాల్సిన విషయం. అది వాళ్ళు అర్థం చేసుకుపోతే చాలా మంచిది సార్. చూడండి సార్, ఇక్కడ పొద్దునుంచి రాత్రి వరకు మనం చేసే పనులు ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందంటే 100%లో ఒక 20% ఖర్చు అవుతుంది సార్. పొద్దునుంచి రాత్రి వరకు చేసే పనుల్లో ఒక పని కావచ్చు, ఒక వ్యవసాయం కావచ్చు, ఏదైనా జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో 20% మాత్రం ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఇంకా 80% ఎనర్జీ మనం చేసే ఆలోచన వల్ల ఖర్చు అవుతుంది సార్. దేహానికి రోగం వస్తే ఔషధి ఉంది, కానీ మనసుకి రోగం వస్తే ఔషధి లేదు సార్. అది ఔషధి ఒక ధ్యానం వల్ల మాత్రము ఉంది సార్. అట్లా ఈ ఆలోచనలు చేసే మనసులు ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస చేస్తుంటే దీంట్లో ఉన్న ఆలోచనలన్నీ బయటికి పోతాయి సార్. అలాగ పోతూ చిత్తంలో ఉన్న ఆలోచనలు కాలేనప్పుడు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడు దైవంతో ఉంటాం సార్. దానికోసం ఇక్కడ పతంజలి మహర్షి చెప్పింది ఏమంటే యోగ చిత్తవృత్తి నిరోధ. మనసులో ఉన్న ఆలోచనల్ని ఖాళీ అవుతాయి అన్నమాట. చిత్తంలో ఉన్న ఆలోచనల్ని ఖాళీ అవుతాయి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు అని ఇక్కడ మనకి చెప్పారు పతంజలి మహర్షి. అదే మన గురుగారు అందించారు. ఇంకొకటి ఏమంటే సార్, ఈ కారణ శరీరంలో చిత్తం ఉంది, శుద్ధి చేసుకున్నాం. ఇంకోటి ఉంది అహంకారం. ఇది చాలా ఇంపార్టెంట్. రావణాసురుడు మనం తెలుసుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో, సాధన చేశాడు, అష్టసిద్ధులు పొందాడు, కానీ అహంకారం వచ్చింది. నేను అష్టదిక్పాలకులు, దేవతలు నా మాట వింటున్నారు అని, నేనే దేవుడు అనే ఒక అహంకారంతో గర్వంగా తాను జీవించాడు. హిరణ్యకశ్యపుడు కానీ రావణాసురుడు కానీ అలాగే జీవించారు. దానికి వాళ్ళు ఆ సిద్ధులు వచ్చినాయని అహంకారం పెంచుకొని వాళ్ళు మళ్ళా పతనానికి కారణమయ్యారు. తపోలోకానికి వెళ్ళారు, మళ్ళా జన్మచక్రంలో చిక్కున్నారని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు సార్.
దానికి ఇక్కడ శంకరాచార్యులు ఏం చెప్తారంటే, అమ్మ కూడా ఏం చెప్తారంటే, అష్టసిద్ధులు వచ్చినా అహంకారాన్ని పెంచుకోకూడదు. ఆ సిద్ధులు ద్వారా మనం జ్ఞానంకి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలా. రావణాసుడికి అష్టసిద్ధులు వచ్చినాయి, మన హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయి. కానీ ఎంత డిఫరెన్స్ చూడండి. తను స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు ఆ సిద్ధుల్ని. హనుమంతుడు రామ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఆ సిద్ధులు ఉపయోగించుకున్నాడు. ఆ సిద్ధులు ఉన్నాయని కూడా లేకున్నట్లుంటాడు. అది ఒక జ్ఞాని లక్షణం సార్. ఏమున్నా చూపించుకోరనమాట. మన గురుగారు పత్రి సార్ కూడా అంతే సార్. అష్టసిద్ధులు ఉన్నా అవి చూపించుకోలేదు, సింపుల్గా ఉన్నారు. మనలో ఒక మానవుడిలాగా ఒక కలిసిపోయారనమాట. కానీ ఎంత చేశారు వాళ్ళు. అలాగా ఆ సిద్ధుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలా అని ఇక్కడ శంకరాచార్యులు కూడా చెప్తారు, అమ్మకి చెప్తుంటుంది. ఇంకా ఈ అహంకారం అనేది, ఆధ్యాత్మికంలో అహంకారం ఉంటే మనము ఆధ్యాత్మికంలో ప్రయాణం లేమంట సార్. అంటే పురోగతి చెందలేము, మళ్ళీ తిరోగమనం అవుతామంట. ఆధ్యాత్మికంలో అహంకారం అనేది ఉండకూడదు. ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికంలో పురోగతి చెందలేరు, మళ్ళీ తిరోగమనం చెందుతారనమాట. దానికి అహంకారం ఉంటే ఆధ్యాత్మిక పురోగతి చెందలేము. ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి సార్ మనం. అప్పుడే మనము ఆధ్యాత్మికంలో ప్రయాణం చేయగలము. ఎంత నేర్చుకున్నా వినయంగా ఉండాలి. అప్పుడే మనము పరిపూర్ణంగా జ్ఞానాన్ని పొందగలము. 4 పుస్తకాలు చదివి అహంకారం పెంచుకుంటే వాళ్ళు పరిపూర్ణ కాలేరు సార్. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి, వినయం పెంచుకోవాలి అని ఇక్కడ చెప్తుంటారు సార్. ఈ సిద్ధులు వచ్చినా కూడా అహంకారం పెంచుకోకున్నట్ల మనము జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుండాలి అని ఇక్కడ చెప్పారు సార్ గురుగారు. మనకి లాస్ట్లో మనం తెలుసుకున్నాము, అహంకారం ఉంటే మోక్షం పొందలేమని. నేను అనేది అహంకారం తొలగించుకుంటేనే మనము మోక్షాన్ని పొందగలము అనేది. ఆ అహంకారం ఎలాగపోతుందంటే అదే ఆహార నియమాలు కఠినంగా పాటించాలి, మళ్ళీ తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి, సద్గురుల సాంగత్యము, ఆచార సాంగత్యము, మళ్ళా ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక స్వాధ్యాయము, మళ్ళీ తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ పోతుంటే మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది సార్. ఇట్లా ఫైనల్గా తాను సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఏమవుతుందంటే సార్, చిత్తశుద్ధి అవుతుంది, అహంకారం కూడా తొలగించుకుంటూ పోతాడు. ఒక బ్రహ్మజ్ఞాని లక్షణం ఎలాగుంటుందంటే సార్, నేనే అంతా నేనే అన్న ఒక తత్వంతో జీవిస్తాడు. అంతా ఆ దైవం స్వరూపమే చూస్తాడు. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేది, అంతటా ఉండేది ఆ బ్రహ్ముడే, ఆ పరబ్రహ్మే అనేది మనం తెలుసుకుంటాం సార్. ఇక్కడ దానికోసము ఇక్కడ ఒక శ్లోకం ఏం చెప్పారంటే భగవద్గీతలో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. శ్రేయో స్వధర్మా విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మాత్ భయావహ అని చెప్పారు సార్ శ్లోకంలో. ఎంత అర్థం ఉందంటే అంత నిగూఢమైన రహస్యం దీంట్లోనే ఉంది సార్. శ్రేయో స్వధర్మ విగుణః అంటే ఆత్మధర్మంతో, స్వధర్మం అంటే ఆత్మధర్మం. నేను దేహాన్ని కాదు, మనసును కాదు, నేను ఒక ఆత్మని అనుకొని జీవిస్తూ పోతే అది శ్రేయస్సు తెచ్చిస్తుంది. ఈ మనం ప్రజెంట్లో బతుకుతున్న జీవితం బాగుంటుంది, చనిపోయిన తర్వాత జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది, నీ సార్థకమవుతుంది జన్మ అని ఇక్కడ చెప్పారు. శ్రేయో స్వధర్మా విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్. పరధర్మము అంటే ఈ దేహమే నేను అనుకొని జీవించడం, ఈ దేహమే నేను అనుకుని జీవించడం పరధర్మం. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మ అనుకుని జీవించడం స్వధర్మం. ఈ దేహము నేను అనుకుని జీవిస్తే అది శ్రేయస్సు తీసుకోరాదు, సార్థకమతం కాదు. మళ్ళా నువ్వు దేహం అనుకున్నప్పుడు ఎన్నో అహంకారాలు, మమకారాలు, రాగ ద్వేషాలు, అషడ్ వర్గాలు, అహంకార మమకారాలు, అష్టమదాలు పెంచుకొని ఎన్నో కర్మలు కట్టుకుంటావు. ఆ కర్మలు అలా అనుభవించేకి జన్మచక్రలో చిక్కుంటావు, జన్మచక్రంలో చిక్కుంటావు. దానికోసము ఇక్కడ పరధర్మంతో జీవించద్దయ్యా, నువ్వు స్వధర్మంతో జీవించు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్పారు సార్. ఎప్పుడైతే మనం ఆత్మధర్మంతో జీవిస్తామంటే సార్, అక్కడ కులాలు, మతాలు, జాతి భేదభావాలు ఉండవు సార్. ఆత్మ అంటే వన్నెస్, అంతటా ఉండేది ఆయనే, అందరిలో ఉండేది ఆయనే. దేహము నేను అనుకుంటే కులాలు, మతాలు, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నేను శ్రీమంతుడు, నువ్వు బీదవాడు, నువ్వు నీచుడు, నేను శ్రేష్ఠుడు, నేను జ్ఞాని, నేను పండితుడు, నువ్వు ఏం పనికిరానివాడు అని
కొట్టుమిట్టాడుతూ రాగద్వేషాలు కోపద్వేషాలు అవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్ అండ్ ఇరాక్, మళ్ళా అమెరికా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళు దేహభ్రాంతిలో ఉన్నారు. మా దేశం బాగుండాలి, మా దేశం బాగుండాలి. అందులో ఉండేది ఆత్మని తెలుసుకోలేక ఇలా చేస్తున్నారు. ఇలా విలాసానికి కారణము, ఇలా యుద్ధాలు చేయడానికి కారణం అంటే ఈ దేహభ్రాంతి ఉండడం వల్లే, ఈ పరధరంతో ఉండడం వల్లే ఇంత క్రూరంగా జరుగుతాం సార్ మన ఇక్కడంతా ప్రపంచం చూసుకుంటూ పోతే. ఎప్పుడైతే యోగులు చెప్పినట్ల, యోగీశ్వరులు చెప్పినట్ల, సద్గురులు చెప్పినట్ల మనము స్వధరంతో జీవిస్తే అక్కడ కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, అసూయ ఉండదు, అవన్నీ ఉండవు సార్. అంత ప్రేమతత్వంతో ఉంటాం. ప్రతి జీవిలో అందరిలో ఆ దైవాన్ని చూస్తాం అన్నమాట. వన్నెస్ అనేది వస్తుందని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది సార్ కృష్ణ పరమాత్మ. అది స్వధర్మము. ఆ స్వధర్మం కోసమే మనం ఎప్పుడు కృషి చేస్తూ పోతాం అనమాట. ఆత్మధర్మం కోసం కృషి చేస్తూ పోతాం, పరధర్మం కోసం కృషి చేయమన్నమాట. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఏం చెప్పారు? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మాత్ భయావహ. ఎంత అద్భుతం చూడు సార్. స్వధర్మంతో, ఆత్మధర్మంతో నువ్వు జీవిస్తూ మరణించిన ఆ మరణము నీకు లాభమే చేకూరుస్తుందయ్యా. నువ్వు దేహం అనుకొని నువ్వు చనిపోతే నువ్వు ప్రేతాత్మ అవుతావు. మరణం తర్వాత జీవితం ఉంది, కానీ అజ్ఞానంతో చనిపోయాడు కదా. ఈ ఆస్తులపైన మమకారం పెంచుకున్నాడు, కుటుంబ సభ్యులపైన మమకారం పెంచుకున్నాడు, అందరిపైన మమకారం పెంచుకునేసినాడు. నా డబ్బు చనిపోయింది వరకు డబ్బుల కోసమే, ధనం కోసమే, ఐశ్వర్యం కోసమే, ఆస్తులు ధనం కోసమే తను జీవితం అంతా కేటాయించాడు. మళ్ళీ మరణం తర్వాత ఆయన ఇంకా ఉంటాడు. ఇద్దరు మాస్టర్స్ వస్తాడు, అయ్యా నీ నాటకం అయిపోయింది, రాస్వామి పోతాము అని అంటే వాళ్ళు ఏమవుతుంది? నా భార్య, నా కొడుకు, నా పిల్లలు, నా బిల్డింగ్లు, నా ఆస్తులు ఎట్లా వదిలిపెట్టి రావాలో స్వామి అంటాడు. 11 దినాల వరకు చూస్తారు. అంతా బూడిద అయిపోతుంది, పిండాలు పెడతారు, అంతా అయిపోతుంది. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. వాళ్ళ ఆయన సంపాదించిన ఆస్తి వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటా హాయిగా ఉంటారు. ఆయన నేను వీళ్ళ కోసం కష్టపడితే వీళ్ళు నన్నే మర్చిపెట్టి ఇంత హాయిగా ఉన్నారు కానీ అక్కడ దుఃఖపడుతుంటాడు. కానీ మమకారం పెంచుకునే దానికి రాలేని అంటారు. 11 దినాలు అయిపోతుంది. ఆత్మద్వారం తెరిచి ఇద్దరు సోల్స్ మాస్టర్స్ వస్తారు. టైం అయిపోతుంది, మేము పోతామప్ప, నువ్వు వస్తావా రావా అంటారు. కానీ నేను రాను స్వామి అంటాడు. ఆ మమకారం వల్ల, అటాచ్మెంట్ వల్ల. సరే మేము పోతామంటే, పోను స్వామి మేము ఎక్కడ ఉంటాను అంటాడు. వాళ్ళు పోయిన వెంటనే ఆ మాస్టర్స్ ఆత్మద్వారాలు ముచ్చుకొని పోతాయి. అప్పుడు తాను పైకి పోలేక కింద ఉండలేక బాడీలో రావడానికి లేదు. అక్కడ కార్డు కట్ అయిపోయింది, సిల్వర్ కార్డు. ఇంకా దేహం అంటావా, దేహం లేదు అక్కడ. పైన పోతామంటే మాస్టర్స్ లేదు, దారి లేదు. ఇంకా ఆయన ప్రేతాత్మలాగా మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. త్రిశంకు అంటని చెప్పచ్చు. అలాగా ఎన్నో వేల సంవత్సరాలు అలాగే తిరుగుతుంటారు సార్. ఎంతో భయంకరంగా తాను ఏమేమైతే ఊహించుకుంటాడో అవన్నీ అక్కడ క్రియేట్ అవుతుంటాయి. రైట్. అందుకోసమే శరీరంతో ఉన్నప్పుడే ధ్యానము, జ్ఞానము, సేవ ఇవన్నీ సాధనలు చేసినప్పుడే హ్యాపీగా ధ్యానులే హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోతారు. వాళ్ళు రమ్మన్నప్పుడు హాయిగా స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అవును. వండర్ఫుల్ బాలకృష్ణ. ఫైనల్గా మీ మెసేజ్. ఓకే సార్. దానికోసము మనము ఫైనల్గా చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. అహంకారం లేకున్నట్ల మనం జీవించాలి. అంతటా ఉండేది ఆ భగవంతుడే అని తెలుసుకోవాలి. అప్పుడే అది ఈ దేహంతో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఏమవుతుందంటే, పరిపూర్ణ జ్ఞానం పొందినప్పుడు అంటే జీవన్ముక్తి అంటాం. జీవన్ముక్తి అంటే నేనే అంతా నేనే అని ఎప్పుడైతే మనం అనుభవంలోకి వస్తుందో అది తెలుసుకోవాలంటే మన సాధన ద్వారానే, స్వాధ్యాయం ద్వారానే, సజ్జన సాంగత్యం ద్వారానే సాధ్యం. అప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకుంటూ అంతటా ఉండేది ఆ దైవాన్ని తెలుస్తుంది. అప్పుడు అదే జీవన్ముక్తి. అప్పుడు ఈ శరీరాన్ని వదిలినాక, మరణమైనాక స్థూల శరీరాన్ని వదులుతాం. నెక్స్ట్ సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరంతో భూవర్లోకము, స్వర్గలోకం వెళ్తాం. అది వదిలి జనలోకం వెళ్ళి అక్కడ చూసుకొని మహాలోకం వెళ్ళి తపోలోకానికి వెళ్ళి, తపోలోకంలో ఏముంటుంది? చిత్తం, అహంకారం. అది కూడా రాలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం పొందినాం, చిత్తశుద్ధి అయింది, అహంకారం లేదు. అది కూడా దాటి సత్యలోకానికి చేరుతాము అని ఇక్కడ మనకి కపిల మహాముని పంచవింశతిలో మనకి చెప్పడం జరిగిందనమాట. మనం కూడా అహంకార రహితలుగా చిత్తశుద్ధి చేసుకోవాలంటే ఈ మన గురుగారు చెప్పినట్ల 4 పనులు, ఆత్మకర్మలు చేయాలి. ఓవరాల్గా అహంకార రహితమే అన్నిటి నుంచి దాటిస్తుంది. ఎస్ సార్. సత్యలోకానికి వెళ్ళాలంటే ఈ సాధన చేస్తూ
ఉండడం ఎంత ఇంపార్టెంటో, అహంకార మమకారాలను కూడా జయించడం, చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం ఇంపార్టెంట్ అని అల్టిమేట్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పంచ వినశతి అంటే మనకు 100లో 5%, అందులో ముఖ్యమైన 25 తత్వాలతో మనం శరీరంతో ఉంటాము అని. మనం కనబడే స్థూల శరీరంలో 5 తత్వాలతోనే ఉన్నాం. మనం మన కారణ శరీరంతో కేవలం 17, ఆ కారణ శరీరంలో 3, సూక్ష్మ శరీరంలో 17 తత్వాలు. అంటే చూడండి మనం ఎంత సటిల్గా అవుతూ ఉంటామో, ఎంత సూక్ష్మమవుతామో అన్ని తత్వాలు పెరిగాయి. సో మనం కింద ధ్యానం చేశాం అంటేనే ఇగో ఇన్ని దాటుకుంటూ వచ్చాం. ఈ ధ్యానంలోకి జ్ఞానంలోకి వచ్చాం, ఒక సద్గురువుతో ఉన్నాం, సజ్జనులతో ఉన్నాము అంటే మనం ఎన్ని దాటుకుంటూ వచ్చామో గమనించండి. ఇవన్నీ విన్న తర్వాత అది మనకు క్లారిటీ రావాలి. మరి ఇప్పుడు ఏంటి, మనకు ఒకటే ఇంకా లోకం ఉంది, సత్యలోకానికి వెళ్ళడం. మరి అడ్డంకి ఏముంది, మన చిత్తము అహంకారమే. ఒకవేళ మమకారం ఉంటే ఏమవుతుందో జడల భరతుని స్టోరీ ద్వారా కూడా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఎన్ని దాటుకుంటూ వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేస్తే సత్యలోకానికి వెళ్తాను, మరణం తర్వాత నాతో ఏమేమి వస్తున్నాయి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. సో ఈ విషయాన్ని, మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోని మళ్ళీ చూద్దాం. అందరికీ పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే అందరికీ షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మిత్రులారా. సో మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.